నాదిలో ఒక బ్రదర్ పురుగు మందు డబ్బా పొలంలో పెట్టుకొని చెట్టు కింద కూర్చున్నాడంట తాగటానికి. మెసేజ్ వచ్చినప్పుడు టింగ్ మన సౌండ్ వచ్చేదిగా, తాగబోయేటప్పుడు ఆ సౌండ్ వచ్చిందంట. ఓపెన్ చేశాడు, చాట్ మెసేజ్ వెళ్ళింది. నిన్ను ప్రేమించి నీ కోసం చనిపోయిన వాడు ఉండగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు పిచ్చోడానేమో. ఎవరికైనా ఏమనిపించదండి, అది ఒకసారి 2 సార్లు జరిగింది అతనికి. వాళ్ళమ్మ విశ్వాసం అంట, ఆయన అన్యుడు, ఆయన విగ్రహారాధికుడు, వాళ్ళమ్మ విశ్వాసం. ఆయన నా ఆ వీడియో చూపించే ఫోటో చూపించి ఈయనకు నా గురించి ఎందుకు చెప్పావు అన్నాడంట. నీ గురించి నేను చెప్పటం ఏంటంటే, ఆయన నాకు కూడా తెలియదు, ఈయన చిలకలూరుపేటలో ఉంటాడంట, ఆయన ఫాస్ట్ కాదు, నేను చూద్దాం అనుకున్నా చాలాసార్లు, నాకు తెలియదు, నేను వాళ్ళు ఇంతవరకు ఆయన కలవలేదు, కలిస్తే కదా నీ గురించి చెప్పడం, నీ కలవలేదు అసలు, మనిషినే కలవలేదు. మరి ఏదైనా న్యాయం పడ్డాడు, ఏదైనా న్యాయం పడ్డాడు, అసలు నేనేం చేసుకుంటాను ఎందుకు అని గొడవ వేసుకున్నాడంట. అది నేను ఎక్కడ ఉంటాడు ఈయన అని ఎంక్వైరీ చేసి వచ్చాడంటే వచ్చి కూర్చున్నాడు చర్చిలో. మారు మనసు పొంది రక్షణ పొంది దేవుడిని వెంబడిస్తున్నాడు. ఈ పని చేసింది ఎవరు మీరు చెప్పండి? ఇప్పుడు ఆయన చెట్టు కింద కూర్చొని మందు డబ్బా ఓపెన్ చేసి నాకు తెలుసు ఆయన చేశాడు.